పాడుతూ మీరు వచ్చినప్పుడంతా కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ స్టిల్ మొన్న లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా సీటు మీదే అని చెప్పి ఏ ఇంటిమేషన్ లేకుండా అన్కండిషనల్గా వేరే వ్యక్తి కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన నుండి భాస్కర్రావు గారు ఆ పార్టీని కాపాడుకొచ్చారు. అదేవిధంగా పీలాగోన్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని కాపాడుకొచ్చారు. ఇది అనకాపల్లి నియోజకవర్గం అంతా తెలిసిందే. కొత్తన్నది మనకి ఎందుకండి, ఎవరైనా కొంత వీక్గా ఉన్నా సరే మన ఇద్దరం కలిసి ఒక బలం చేకూరుతుంది. ఏ క్యాండిడేట్ నుంచున్నా మనం గెలిచి అసెంబ్లీకి పంపించవచ్చు. ఈ విధంగా చేస్తే జగన్ ఇంటికి వెళ్ళండి, మనం ఇంటికి వెళ్ళిపోతాం. అదేంటంటే గెలిచే సీట్లు ఎందుకు ఇలా పాటు చేసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మీరు చెప్తుందే మన క్రమశిక్షణ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నిల్చుంటారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు పార్టీ మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు. మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం. అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి, ఇంకా టైం ఉంది, సమయం ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. దీన్ని నిరుత్సాహపరుచుకుంటా తగిన విధంగా ఏదంటే అది పాడుతూ మీరు వచ్చినప్పుడంతా కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ స్టిల్ మొన్న లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా సీటు మీదే అని చెప్పి ఏ ఇంటిమేషన్ లేకుండా అన్కండిషనల్గా వేరే వ్యక్తి కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన నుండి భాస్కర్రావు గారు ఆ పార్టీని కాపాడుకొచ్చారు. అదేవిధంగా పీలాగోన్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని కాపాడుకొచ్చారు. ఇది అనకాపల్లి నియోజకవర్గం అంతా తెలిసిందే. కొత్తన్నది మనకి ఎందుకండి, ఎవరైనా కొంత వీక్గా ఉన్నా సరే మన ఇద్దరం కలిసి ఒక బలం చేకూరుతుంది. ఏ క్యాండిడేట్ నుంచున్నా మనం గెలిచి అసెంబ్లీకి పంపించవచ్చు. ఈ విధంగా చేస్తే జగన్ ఇంటికి వెళ్ళండి, మనం ఇంటికి వెళ్ళిపోతాం. అదేంటంటే గెలిచే సీట్లు ఎందుకు ఇలా పాటు చేసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మీరు చెప్తుందే మన క్రమశిక్షణ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నిల్చుంటారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు పార్టీ మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు. మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం. అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి, ఇంకా టైం ఉంది, సమయం ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు.